ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 9. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే వసుని పట్టించుకోకుండా ఉంటున్న రిషి. ఇక వసు ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక రిషి వసుధార వెంట ఎంత పడుతున్నా వసుధార అయితే నేను నీ ప్రేమని ఒప్పుకోవడం కుదరదు. మా నాన్నగారు ఏ అబ్బాయిని అయితే చూసి నన్ను పెళ్లి చేసుకోమంటారో అతన్ని నేను పెళ్లి చేసుకుంటానని కళాఖండిగా చెప్పేస్తుంది. దాంతో రిషి ఎలాగైనా వసు మనసుని కరిగించాలని చెప్పి చాలా ప్రయత్నిస్తాడు. ఇక వసుధార మాత్రం రిషిని అస్సలు పట్టించుకోకుండా ఉంటుంది. ఇంతలోనే ఇక రిషి వాళ్ళ నాన్నగారికి అయితే ఆరోగ్యం బాగుండదు. దాంతో ఇక రిషి వాళ్ళ నాన్న రిషితో మాట్లాడాలని, నాన్న రిషి, ఇన్ని రోజులంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ఇప్పుడేమో నా ఆరోగ్యం బాగాలేదు, రేపు నాకు సడన్గా ఏమన్నా అయితే ఈ ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి నాన్న. నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు ఎలాగైనా బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి. అప్పుడే నువ్వు ఈ కుటుంబాన్ని పోషించగలవు. నీ తర్వాత నీకు ఒక చెల్లెలు కూడా ఉంది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో ఇక రిషి, నాన్నగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అయినా మీకేం కాదు అని అంటుండడంతో అన్ని రోజులు మనము కాదు కదా, నాకు నా ఆరోగ్యం గురించి తెలుస్తుందని చెప్తాడు. ఆ తర్వాత రిషి చాలా డల్ అయిపోతాడు. వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది నాన్నగారు ఇలా చెప్పారు అని. ఇక చదువు మీద ఎలాగైనా శ్రద్ధ పెట్టాలని రిషి అయితే ఇక చదువు పైన ధ్యాస పెడతాడు. వసుధారనైతే ఇక అస్సలు పట్టించుకోడు. దాంతో ఇక వసుధార రోజు రిషి తనని చూస్తున్నాడా లేదా అని గమనిస్తూ ఉంటుంది. ఇక రిషి ఎంతకి చూడకపోయేసరికి వసుధార, ఏమైంది, రిషి నా వంక అస్సలు చూడడం లేదు, అంతకుముందు నా క్లాస్లోకి బయట నిలబడి మరీ చూసేవాడు, ఏమై ఉంటుంది అని చెప్పి ఎలాగైనా తెలుసుకోవాలని రిషి ఫ్రెండ్స్తో అడిగి తెలుసుకుంటుంది. దాంతో ఇక వసుధారకి వాళ్ళ ఫ్రెండ్స్ రిషి వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదని ఇక చెప్పడంతో వసుధార కూడా చాలా బాధపడుతుంది. రిషితో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి కాలేజ్ అయిపోయాక రిషి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. రిషి వసుధార వంక కూడా చూడకుండా అలా వెళ్తూ ఉంటాడు. ఇక వసుధార, ఆగు రిషి, నేను నీ కోసమే ఇక్కడ నిలబడి ఉన్నాను, నువ్వేంటి నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నావని అంటుంది. దాంతో రిషి, నా కోసమా, అయినా నాతో నువ్వు మాట్లాడాల్సింది ఏముంది, నాతో నీకేం అవసరం ఉంటుంది అని అంటుండడంతో సారీ రిషి అని అంటుంది. దాంతో రిషి ఎందుకు అని అంటుంటే, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, కానీ నేను నీ ప్రేమని రిజెక్ట్ చేశాను. అలాగే ఇప్పుడు మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదంట కదా, నువ్వు బాగా చదువుకుంటున్నావని మీ ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు బాగా చదువుకోవాలి రిషి, మంచి స్థాయికి రావాలి, నేను నీ ఫ్రెండ్గా ఇదే కోరుకుంటున్నానని చెప్తుంది. దాంతో రిషి, సరే థ్యాంక్స్ వస్తారా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వస్తారా, ఏంటి రిషి, నేను మాట్లాడుతున్నా సరిగ్గా నాతో మాట్లాడడం లేదు, అయినా రిషి అలా నాతో సరిగ్గా మాట్లాడకపోతే, నా వంక అలా చూడకపోతే నాకెందుకు ఏదోలా ఉంటుంది, నేనెందుకు రిషి గురించి పదే పదే ఆలోచిస్తున్నాను, అయినా తను నా వెంట పడినప్పుడల్లా నేను తనని ఎంతగానో కోపగించుకున్నాను. అలాగే మా నాన్నగారు ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పాను, కానీ ఇప్పుడు రిషి చూడట్లేదని నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నానో అర్థం కావడం లేదు. ఎలాగైనా నా ఆలోచనల్ని మార్చుకోవాలి, నేను కూడా చదువు పైన ధ్యాస పెట్టాలని చెప్పి వసుధార చదవడానికి చాలా ప్రయత్నిస్తున్నా రిషియే ప్రతి క్షణం గుర్తుకొస్తూ ఉంటాడు. దాంతో ఇదే విషయం గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, మాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైంది వస్తారా అని చెప్తారు. ఏంటి, ఏం అర్థమైంది అని అంటుండడంతో, నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు అని చెప్తారు. దాంతో వస్తారా, నేను రిషిని ప్రేమించడం ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, అయినా ఎందుకు ఇలా అనిపిస్తుంది మీకు అని అంటుండడంతో వాళ్ళ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు రిషి నీ వెనకాల తిరిగాడు కాబట్టి ఎక్కడికి వెళ్తాడులే తను, నేను కాదన్నా నా వంక చూస్తున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడని అనుకున్నావు, ఇప్పుడు రిషి నీ వంక చూడకపోయేసరికి నీ మనసులోని ప్రేమ అంతా బయటికి వచ్చేసింది, అయినా మేము చెప్పాల్సింది చెప్పాం, ఆ తర్వాత నీ ఇష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వస్తారా, ఏంటి నేను రిషిని ప్రేమిస్తున్నానా,
అయ్యో అలాంటిదేం లేదు, అయినా వీళ్ళెప్పుడు ఇలానే చెప్తారు, నేనెందుకు వీళ్ళ మాటలు పట్టించుకోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఇక వసుధారకు మాత్రం రిషి ఆలోచనలే గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో వసుధార కూడా ఫిక్స్ అయిపోతుంది. అవును, నేను రిషిని ప్రేమిస్తున్నాను, కానీ రిషి నన్ను ప్రేమించినప్పుడు నేను తన ప్రేమని రిజెక్ట్ చేశాను. ఇప్పుడు రిషి నా ప్రేమని ఒప్పుకుంటానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఇక రిషి కాలేజ్కి అలా వస్తూ ఉంటే వస్తారా, రిషి నన్ను ఎలా అయితే చూశాడో నేను అలానే చూస్తూ ఉంటాను. అప్పుడు రిషి ఏంటని నన్ను వచ్చి అడుగుతాడు కదా, అప్పుడు నా మనసులోని ప్రేమని చెప్తానని వసుధార రిషి ఎలాగైతే తనకు సైట్ కొట్టాడో అలానే రిషికి అయితే సైట్ కొడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.